అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభువా నాయన ఆయా ప్రాంతాలను వెన్నుకున్నటువంటి నీ వధువు కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కనకాయ లంకనే ఈ ప్రాంతం కొరకు నీకు ఎంతగానో ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి చిన్న వధువుని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇక్కడ ప్రయాసపడి పరిచయం చేస్తున్నటువంటి దాసుడు ప్రభు ఓ తండ్రి నిశ్చల్ గారిని బట్టి కూడా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదివరకే పరిచయం చేసి ప్రభువ ఓ గొప్ప పరిచయం చేసి ప్రభువ ఓ దేవనైనా ఓ అనేక ఆత్మ సంపాదించినటువంటి దేవ గొప్ప సేవకుడైనటువంటి పేటర్ గారిని బట్టి కూడా నీకు స్తోత్రాలు దేవానికి వందనాలు ప్రభువ. ఈ సమయంలో ఎంతవరకు ఆయన పాటలు పాడి నేను స్తుతించి గణపరిచయం మహింపరిచయం ప్రభు. దేవా ఈ కూడిక ద్వారా మీరు మాతో మాట్లాడతారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభువ ఈ రాత్రి తప్పక మీరు మాట్లాడాలి ప్రభు. ఎందుకనగా మమ్మల్ని తృప్తిపరిచేది నీ వాక్యమే ప్రభు. ఏది కూడా మాకు తృప్తి కాదు నాయన, నీ వాక్యమే మాకు తృప్తికరమైన ఆహారమైనది ప్రభు. మీకే స్తోత్రాలు తండ్రి. నాయన దూర ప్రాంతం నుంచి ప్రభు ఏలూరు దెందులూరు అనే ప్రాంతం నుంచి ప్రభు దాసుడు పాస్టర్ గిద్యోని గారిని ప్రభు మా మధ్యలోకి తోడుకొని వచ్చిన విధానం కొరకు నీకు వందనాలు. దేవాని దాసుని రాత్రి నువ్వు నిలబెట్టుకోండి ప్రభు. ఆ దాసుని చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి. ఓ ప్రభు ఆయన మరుగుపరిచి ప్రభు నీవే రంగం మీదకి వచ్చి ప్రభు ఈ రాత్రి ప్రత్యేక రీతిలో నువ్వు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. సిద్ధపడుతున్న బిడ్డలకు ప్రభు ఓ మాకు కూడా ప్రభు ఓ దేవని గొప్ప వర్తమానం ఆయన ఓ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకే స్తోత్రం. చిన్న కూడికి ఆటంకంగా ఉన్న ప్రతి విధమైన దురాత్మ చీకటి కార్యములు శత్రు కార్యములు ప్రభువుని యేసుక్రీస్తునామములో బంధిస్తున్నాము. నీ సన్నిధిని మాకు తోడుకొంచండి ప్రభువా. దేవానాయన ఈ కూటాన్ని ప్రభు సమస్తం నీ చేతులకు సమర్పిస్తున్నాం. దాసుని నీ చేతులకు సమర్పిస్తున్నాం. మాతో మాట్లాడుతూ ఉన్న నమ్ముతూ దేవ నాయన రోగులు ఉన్న వారిని స్వస్థపరుస్తావని బలహీనులను బలపరుస్తావని దేవ నమ్ముతూ ప్రభు ఈ సమయాన్ని ప్రభు నీవే స్వాధీనం తీసుకుని ప్రభు రంగం మీదకి వచ్చి మాట్లాడమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుచున్నాము. ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులు పాస్టర్ గిద్యోని గారికి అప్పగిస్తూ ఉన్నాము. మరి ఏలూరు దెందులూరు ప్రాంతం నుంచి మరి మన మధ్యలోకి క్షేమంగా దేవుడు తీసుకుని వచ్చారు. మరి ఆయన్ని ఆయా ప్రాంతాల దేవుడు వాడుకుంటూ ఉన్నారు. ఈ రాత్రి మనతో కూడా దేవుడు ఆయా సేవకుల ద్వారా మాట్లాడతారు. అందరూ కూడా మరి వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. అందరూ గట్టిగా చెప్పగలుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అలాగే మనం నిలబడి ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటాము. లోకరాశి గ్రంథం నుండి చదువుకుందాం. లోకరాశి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం మనం చదువుదాం. లోకరాశి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం మనం చదువుదాం. జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వలబడకపోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వాని మధ్య వానిని దించిరి. ఆయన వారి విశ్వాసమును చూచి మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నావని వానితో చెప్పగా శాస్త్రులను పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమించగలడని ఆలోచించుకొనుచుండిరి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల యేసు, నీ బలమైన శ్రేష్టమైన ప్రభుని యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు. వాక్యాన్ని ఉంచుకుని ఆశీర్వదించండి దేవా. నీ దీన ప్రజలమైన మా అందరికి ప్రభువా మీరు విరిచి వడ్డించండి దేవ. ఈ సమయాన్ని ఇచ్చిన నీ దీన దాసులు ఈ ప్రాంతంలో ప్రభువా సేవ చేస్తున్న నిత్యాల గారిని బట్టి దేవానాయన ఆయనకి ఇచ్చిన పరిచయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవానాయన అందులో భాగంగా ప్రభువా ఈ యొక్క కూడిక ద్వారా నాయన నిశ్చయంగా మా అందరితో మీరు మాట్లాడండి. మీరే రంగం మీదకి వచ్చి ప్రభు వాక్యాన్ని మాకు తెరవమని అడుగుతా ఉన్నాం. ఆలోచన ఉద్దేశాల తలంపులు మీరు మరుగు చేసి నీ ఆలోచన నీ ఉద్దేశాలు నీ తలంపులు మాత్రమే మాకును బయలుపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటామని నమ్ముతూ
చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పేట అడుగుతా ఉన్నాను. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు నన్ను దీవించును గాక. కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ కూర్చోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మరి కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య చేసిన మరి అప్రష్టమైన దైవజనులు పేదర్ గారికి వారి కుటుంబానికి కూడా వారి పరిచర్యకి బట్టి ఎంతగానో సంతరిస్తూ ఉన్నాం, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు ఫస్ట్ నిత్యాల గారికి మరి ప్రభుపేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడేమో మధ్య ఉన్న దైవజనులు ఫస్ట్ రాజేంద్ర కుమార్ గారికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడున్న ఈ కుటుంబం అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సరే ప్రియులారా, కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, యేసుక్రీస్తుని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆయనకి దేవుడిచ్చిన పరిచర్యను ఆయన ఏ కారణం చేత అయితే భూమి మీదకి వచ్చాడో ఆ యొక్క పరిచర్యను ఆయన కొనసాగిస్తా వెళ్తా ఉన్నాడు పిల్లలు. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్తా ఉన్నప్పుడు ఆయన ఒక స్థలానికి వచ్చాడు. ఆయన ఒక స్థలానికి వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఒక గృహంలో పక్షవాయుతో ఉన్న ఒక వ్యక్తి, పేషెంట్, రోగంతో పడి ఉన్న పేషెంట్, ఎంతో కాలంగా పక్షవాయుతో బాధపడతా ఉన్నాడు. మరి ఆ పేషెంట్ ఆ గృహంలో ఉన్నప్పుడు మరి యేసుకి ఆ లోపలికి వెళ్ళి ఆయనకి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా స్వస్థత పొందుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ప్రియులారా, మరి యేసు లోపలికి వెళ్ళి ఆ వ్యక్తిని ప్రార్థన చేసే అవకాశము అక్కడ ప్రజలు ఎవరు ఇవ్వటం లేదు. హల్లెలూయా. చూడండి, యేసు దగ్గర ఏ సమస్యకి పరిష్కారం ఉంది. సమాధానం లేకపోతే సమాధానం ఇవ్వగలడు ఆయన. కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వగలడు. హల్లెలూయా. చెవిటి వారికి వినికిడి ఇవ్వగలడు ఆయన. అది ఏ వ్యాధితో ఉన్న వ్యక్తి అయినా సరే, భయంకరమైన పాపంలో పడిపోయిన వ్యక్తిని కూడా ఆయన క్షమించగలడు ఆయన. అయితే వైద్యుడు, పరమ వైద్యుడిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రియులారా, అందరికీ ఆయన ఎద్దకు వచ్చిన వారిని ఎవరు తోసివేసే దేవుడు కాదు. ఆయన వద్దకు వచ్చి వారిని అందరిని ఆయన కనుకరం చూపించే దేవుడు అయ్యా. కానీ ప్రియులారా, ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, యేసు లోపల రావడానికి జనసమూహం ఆపేతా ఉన్నారు. ఆ జనసమూహం ఎవరైనా మనం చూస్తా ఉన్నప్పుడు ప్రియులారా, శాస్త్రులు పరిసయ్యులు బోధ విని, శాస్త్రులు పరిసయ్యులు చెప్పిన బోధ విని మరి యేసు లోపలికి వెళ్ళకుండా ఆపివేసే జనసమూహం ఉన్నారు అక్కడ. హల్లెలూయా. అంటే చూడండి, యేసు ఇప్పుడు ఈ గృహం ఉంది. పాస్టర్ గారు రోడ్డు నుండి వస్తా ఉన్నప్పుడు లోపల పేషెంట్ ఉన్నాడు అనుకోండి. ఆ పేషెంట్ దగ్గరికి పాస్టర్ నిత్యాల గారిని లోపల రాకుండా ఆపేసేంత జనసమూహం అంటే ఎంతమంది ఉంటారంటారు? చాలా జనసమూహం ఉన్నారు. హల్లెలూయా. యేసుని గృహంలోనికి రానివ్వకోకుండా, యేసు ఎంతో కాలంగా పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి రానివ్వకోకుండా, ఆమేన్, అనేక మంది ప్రియులారా అబద్ధ బోధలతో ప్రేరేపితులైపోయి ఇవాళ చూస్తా ఉన్నప్పుడు పిల్లల ఇవాళ ఈ నిజమైన వర్తమానంలోనికి, ఈ సత్యం ప్రకటించబడుతున్న వర్తమానంలోనికి, వర్తమాన సంఘంలోనికి రాకోకుండా ఆపేయడానికి ఇవాళ సంఘ శాఖల్లో వారి అబద్ధాలు అనేక మందికి నూరు పోసి అబద్ధాలు బోధించేసి ఈ యొక్క నిజమైన జీవం ఎదగరాని కూడా చేస్తా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వస్తే ప్రియులారా, యేసు ఆ గృహంలోకి వెళ్తే ఆ వ్యక్తికి సంపూర్ణమైన స్వస్థత జరిగింది. ఇప్పుడు సాతానికి ఇష్టం లేనిది, సంఘ శాఖల వారికి ఇష్టం లేనిది ఏంటంటే ఒక వ్యక్తికి సంపూర్ణమైన విమోచన రావటం ఇష్టం లేదు. హల్లెలూయా. ఎందుకంటే సత్యం వింటే ప్రియులారా, సత్యం కనుక ఆ యొక్క పక్షవాయు వ్యక్తి దగ్గర చెవులంటే వింటే ఆ వ్యక్తి విశ్వాసం ద్వారా స్వస్థత పొందుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ శాస్త్రులు పరిశీలన సర్దికేయులు జనసమూహాన్ని ఏర్పాటు చేశారు. యేసు లోపల రాకోకుండా
దేవునామ మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు లోపలికి రాకోకుండా జన సమూహం అడ్డుపడిపోతా ఉన్నారంట. ఆమేన్. యేసు లోపలికి రాకోకుండా జన సమూహం అడ్డుపడిపోతా ఉన్నారు. చూస్తా ఉన్నప్పుడు ఇక్కడ అదే రాస్తుంది. జనులు గుంపు కూడినందున వారిని లోపలికి తెచ్చుటకు వర్లబడకపోయాను. దేవునామ మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎవరిని యేసు లోపలికి తేవడానికి. అయితే పిల్లలు చాలా మంది జనం ఉన్నారు, కానీ అక్కడ ఆసక్తి కలిగిన కొంతమంది ఉన్నారు. యేసుని ఏ విధంగా అయినా సరే లోపలికి తీసుకెళ్లాలనుకుంటా ఉన్నారు, కానీ అసలు ఎంత మాత్రం కూడా అటువంటి అవకాశం రానివ్వట్లేదు. యేసు లోపలికి రావడానికి వెళ్ళటానికి అవకాశం లేని కారణాన్ని బట్టి. అంతేనండి. దేవునామ మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ? గనుక ఇంటి మీదకి ఎక్కి ప్రియులారా, ఇవాళ మనం చూస్తా ఉన్నాం యేసు లోపల. ఎందుకంటే ఆయన జగత్ పునాది వేయబడక ముందు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరైతే చూశాడో, ఎవరి పేర్లైతే ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడో, ఆ గృహంలోనికి ఆయన రావాలని ఆశపడతా ఉన్నాడు. అందుకే ఆయన ఆ మార్గం కూడా నడిచి వెళ్తా ఉన్నాడు. జగత్ పునాది వేయబడక ముందు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరైతే ఉన్నారో వారిని ఆయన స్వస్థపరచుకుంటూ వెళ్తా ఉన్నాడు. కళ్ళు లేకపోతే కలిగిస్తా ఉన్నాడు. మోగవారు అయితే వారికి మాట్లాడే ఆ యొక్క స్వరాన్ని ఇస్తా ఉన్నాడు. పాపులైతే క్షమిస్తా ఉన్నాడు. ఆమేన్. కానీ అనేక మంది జన సమూహం అడ్డుగా నిలబడ్డ మనం చూస్తా ఉన్నాము. దేవునామ మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా అంతే. ఇప్పుడు ఆ వ్యక్తి లోపల ఉన్న వ్యక్తి ఎలాంటి వ్యాధితో బాధపడతా ఉన్నాడంటే పక్షవాయువు వ్యాధితో బాధపడతా ఉన్నాడు. ఆమేన్. ఒక వ్యక్తికి పక్షవాయువు వచ్చిందంటే దేని వల్ల వచ్చిందని చెప్తారంటే డాక్టర్లు, శిరస్సు అంటే ఈ యొక్క మెదడు. ఆమేన్. ఈ శిరస్సుకి ఈ బాడీకి కనెక్ట్ అయిన కొన్ని నరాలు ఉంటాయి. హల్లెలూయా. అంటే శిరస్సు నుండి బాడీకి కనెక్ట్ అయ్యే నరాలు ఎక్కడన్నా కనుక అంటే పక్షవాయువు ఎందుకు వచ్చిందని చెప్తారంటే ఏమంటారంటే అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంటారు. బ్రెయిన్ స్ట్రోక్ వల్ల రక్తం గడ్డగట్టింది. శిరస్సు అంటే బాడీలో నుండి శిరస్సుకి అంటే తలకాయకి వెళ్ళే నరాల్లో ఎక్కడన్నా కనుక రక్తం గడ్డగడితే ఏదో కాళ్ళు లాగేత ఉంటుంది, చెయ్యి లాగేత ఉంటుంది, అంటే యొక్క ముఖం వంకర తిరిగిపోతా ఉంటది. హల్లెలూయా. పక్షవాయువు వచ్చిన ఆయన ఎట్లుంటాడు? ఇలా వంకర తిరిగి ఒక చెయ్యో ఒక కాలు ఒక కన్ను ఆమేన్ ఒక పక్కకి తిరిగిపోయి ఉంటాడు. ఇవాళ మనం చూస్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ భయంకరమైన వ్యాధులతో పడుంటా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే శిరస్సు అంటే ప్రియులారా ప్రభువు యేసుక్రీస్తు ఉన్నాడు. ఇవాళ సంఘం కూడా ప్రియులారా ఇవాళ ఆత్మీయంగా పక్షవాయువుతో కలిగినట్టుగా పడిపోయి ఉన్నది. అక్కడ శారీరకంగా అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. అక్కడ పక్షవాయువుతో బాధపడుతున్న యవనస్తుడు ప్రియులారా. అయితే ఆత్మీయంగా ప్రియులారా ఇవాళ సంఘం కూడా ఆ రీతిగా ఉన్నది. అసలు ఒక వ్యక్తికి పక్షవాయువు ఎందుకు వస్తుంది? మామూలుగా జనరల్ గా కూడా వాళ్ళు తినే ఆహారం కలుషితమైన ఆహారం తింటే, కలుషితమైన ఫ్రూట్స్ తింటే, కలుషితమైన మాంసం తింటే. హల్లెలూయా. అర్థమవుతుందండి. ఇప్పుడు శరీరానికి ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరికైనా మెదడులో ప్రాబ్లం వచ్చిందంటే దేనివల్ల? శరీరంలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా తినే ఆహారాన్ని బట్టే, మనం తిని తాగే వాటిని బట్టే శరీరంలో జబ్బులు అనేవి ఏర్పడతాయి. అంటే కలుషితమైపోయిన ఆహారం తింటే ఒక వ్యక్తి ఎలాగైతే పక్షవాయువు గురవుతాడో, ఆమేన్, దేవునామ మహిమ కలుగును గాక. ఆ వ్యక్తి ఏది తినాలో ఏది తినకూడదో ఈ యొక్క శిరస్సు సరిగ్గా వ్యక్తికి సరిగ్గా చెప్పకపోతే, ఆమేన్, ముందు బ్రాందీ తాగకూడదు, ఆమేన్, లేదంటే సిగరెట్లు కాల్చకూడదు. కానీ తినకూడనివి తాగకూడనివి సేవించకూడని సేవిస్తే ఏమైపోతారు? ఆమేన్. కలుషితమైన ఆహారం తింటే ఏమైపోతారు? ఆ వ్యక్తికి తప్పనిసరిగా ఏదో రోజు ఏదో ఒక జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ప్రియులారా. దేవునామ. ఎందుకంటే కలుషితమైన ఆహారం తింటే, కలుషితమైన పానీయాన్ని కనుక మనం సేవిస్తే ఆ వ్యక్తికి రోగానికి గురవుతూ ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తున్న ఈ వ్యక్తి కలుషితమైన ఆహారం తినడం వల్ల రోగం వచ్చింది. ఇవాళ సంఘానికి కూడా దేవునామ మహిమ కలుగును గాక. పాడైపోయిన ఆహారము అంటే సంఘ శాఖల కల్పితమైన బోధలు, రోజు నుంచి కల్పితమైన బోధలు బోధిస్తా ఉన్నారు.
ఆమె క్రీస్తు సంఘంలో కల్పితమైన బోధనలు బోధిస్తా ఉన్నారు. వారు సొంత సిద్ధాంతాలు బోధిస్తా ఉంటారు. క్రీస్తు సంఘానికి వెళ్తే ఎవడో నోరు తెరిచి అంటే చప్పట్లు పడతా ఉండదు. ఆమె అలాగా మోగోళ్ళలాగా చిన్నగా అంటే జిఫ్ ఫలాలు అర్పించాలంట, చిన్నగా స్వరంతో పాడాలి. ఉద్యోగం లేదు. ఎందుకంటే ఆ సంఘానికి మాత్రం క్రీస్తు సంఘం అంటే క్రీస్తు అంటే ఏంటి? అభిషక్తులు అని అర్థం. యేసు కాదు, అభిషక్తులు బోళాల మంది ఉంటారు. ఏ అభిషక్తుడు? ప్రభువు యేసుకి సంఘం కాదు అది. అక్కడ బోర్డులు కూడా మన ఏరియాలో ఎక్కువ క్రీస్తు సంఘాలు ఉంటాయి. క్రీస్తు అంటే ఆ సంఘానికి బోర్డు ఉంటుంది, క్రీస్తు సంఘం అని ఉంటుంది. క్రీస్తు సంఘం అంటే అభిషక్తుడు సంఘం అని అర్థం. దేవునామ మహిమ కలుగును గాక. కానీ ఇవాళ చూస్తా ఉన్న అనేకమైన కలుషితమైన బోధలు, జీడియా బోధ ఒక రకంగా ఉంటుంది. వాక్యానికి విరోధమైన విషయాలు అనేకమైన బోధిస్తూ ఉంటారు. ఆమె కాబట్టి సంఘానికి ఏం చేస్తా ఉన్నారంటే ప్రియులారా, సంఘానికి కలుషితమైన బోధన బోధించి, కల్పన కథలు బోధించి, వాక్యం కాని విషయాలు అనేక విషయాలు బోధించి ప్రియులారా. ఎందుకంటే వాక్యం ఏం చెప్తా ఉందంటే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అని చెప్తా ఉంది. ఆమె ఎందుకంటే సంఘానికి ఎందుకంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వటము సాతానికి ఇష్టం లేదు ప్రియులారా. దేవునామ మహిమ కలుగును గాక. కానీ ప్రభువు యేసుక్రీస్తు మాత్రం ఆ దారాన్ని వెళ్తా ఉన్నాడు. ఆమె ఆ వ్యక్తిని ఎలాగైనా సరే ఆమె రక్షించాలని వెళ్తున్నాడు. కానీ ద్వారం మూయబడింది. ఆమేన్. తలుపులు వేసేసి ఉన్నాయి. లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా అడ్డుగా నిలబడిపోయారు. ఈవేళ సంఘ శాఖలో ఉన్న సేవకులు కూడా యేసు లోపలికి రావడానికి వీలు లేకుండా ద్వారాలు మూసేసారు. ద్వారాలు ఎందుకంటే ఈ కాలంలో లవోదికలో ఏం చేయబడింది? ద్వారాలు మూయబడ్డాయి. ఎందుకంటే యేసు లవోదిక కాలంలో వచ్చాడు అక్కడికి. ఎందుకంటే మనం చూస్తామని సంఘం అక్కడ వ్యక్తి శారీరకంగా పక్షవాయువుతో ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ యొక్క శిరస్సులో నుండి, తలలో నుండి ఈ యొక్క శరీరానికి సంబంధించిన భాగాలు ఆమె సరిగ్గా పనిచేయట్లా. సరిగ్గా ఎందుకంటే ఆ వ్యక్తి సరిగ్గా నడవలేడు. ఆ వ్యక్తి సరిగ్గా చేతులు ఓపలేడు. సరిగ్గా మాట్లాడటానికి ఒక నాలుగో పక్షవాయుతో వచ్చిన వ్యక్తికి మూత అంతా తిరుగుంటుందండి భాషలో. ఎందుకంటే ఆత్మీయంగా కూడా సంఘం అలాగే ఉంది. ఎందుకంటే గుడికి వెళ్తా ఉన్నారు కానీ వారు మూతి వంకరలాగా బూతులు ఆడుతూ ఉన్నారు. వారు గుడికి వెళ్తా ఉన్నారు కానీ గుడికి వచ్చేసిన బ్రాంతి షాపుల దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పక్షవాయుతో ఉన్నారు. వాళ్ళు ఆత్మీయంగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మన చేతులతో పవిత్రమైన కార్యాలు చేయాలని. దేవునామముగా వారి చేతులతో అపవిత్రమైన కార్యాలు చేస్తా ఉంటారు. అపవిత్రమైన చూస్తా ఉంటారు. ఎందుకంటే సంఘ శాఖలో ఉన్న సంఘ శాఖలు ఎలా ఉన్నాయంటే పక్షవాయువుతో కలిగినట్టుగా ఉన్నాయి. దేవునామ మహిమ కలుగును గాక. సంఘానికి పక్షవాయువు వచ్చేసిందండి. ఇటు చూడవలసిన ఇటు చూస్తా ఉన్నాడు. వాక్యం వైపు నేరుగా చూడవలసినట్టు వాక్యం వైపు చూడకోకుండా సిద్ధాంతాల వైపు చూస్తాడు. మనుషులు కల్పించిన పండుగ వైపు చూస్తా ఉన్నాడు. ఈవేళ దేవునామ మహిమ కలుగును గాక. సంఘం పరిస్థితి ఎలా ఉందంటే ఆ లోపల ఉన్నాడు పేషెంట్ ఆ పరిస్థితిలో ఉంది ప్రియులారా. వీళ్ళు ఏమన్నారు? శాస్త్రులు పరిచయాలు మనుషులు పెట్టారు. అక్కడ లోపల రానివ్వకుండా మనుషులు పెట్టారు. అయితే ప్రియులారా, దేవుని యొక్క అపారమైన కృపను బట్టి కొంతమంది యవనస్తులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే ఆమె హల్లెలూయా, ఒక నలుగురు యవనస్తుల మీద దేవుని ఆత్మ కుమ్మరించబడింది. ఆ నలుగురు యవనస్తుల మీద ఒకరి మీద ప్రియులారా సింహాత్మ వచ్చింది. ఒకరి మీద ప్రియులారా మనం చూస్తా ఉన్నప్పుడు మనుషులు ఒక ఆత్మ దిగి వచ్చింది. ఇంకో వ్యక్తి మనం చూస్తా ఉన్నప్పుడు ఎద్దు ఆత్మ దిగి వచ్చింది. ఇంకో వ్యక్తి మీదకి పక్షిరాజ ఆత్మ దిగి వచ్చింది. ఎందుకంటే 7 సంఘకాలాల ద్వారా వచ్చిన ఆ 4 జీవుల చేత పంచేయబడిన లేదంటే 4 జీవుల ఆత్మ ద్వారా అభిషేకించబడిన పౌలు, అరెనెస్, మార్టిన్, ఆ 7 దూతల మీద పిల్లరా ఈ 4 రకాల ఆత్మ కుమ్మరించబడింది. అప్పుడు వరకు ఎలాగైనా లోపల తీసుకెళ్లాలని ఒక 3 ప్రయత్నం చేశారు. ఆమె ఎందుకంటే భూమి మీద ఉన్న ఆయన్ని భూమి మీద ఉన్న వ్యక్తి దగ్గర తీసుకుని వెళ్తాను. ఆమె 3 జీవులు కానీ ఆ 3 జీవులు ఆత్మ కలిగిన వారు పిల్లరా. అయితే ఇంకొక వ్యక్తి ఆమె ఏమంటాడంటే అభ్యర్థిక లోపల రావడానికి వీల్లేదు కాబట్టి పక్షులాగా ఆత్మ కలిగిన ఆయన అంటా ఉన్నాడు. మనం పైకి వెళ్దాం, మనం ఎగిరి వెళ్దాం పైకి.
ఇక్కడ నుండే కాదు, ఈ జనం తప్పించే కాదు, కానీ మనం పైకి వెళ్ళి తీసుకురావచ్చు. ఎందుకంటే పిల్లలు పైకి వెళ్ళి తీసుకొని రావాలని ఒక ఆలోచన కుర్రోళ్ళు ఒక వ్యక్తి ఒక యవనస్తుడికి దేవునామయం కలుగాక. యవనస్తుడికి మీద పిల్లల పక్షురాజాత్మ పైకి వెళ్ళి తీసుకురావచ్చని. అప్పుడు ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? పైకి వెళ్ళటానికి ప్రయత్నం చెప్తా ఉన్నాడు. పైకి వెళ్ళొచ్చి అప్పుడు వరకు బయట ఉన్న రోడ్డు మీద ఉన్న ఏసిని లోపల తీసుకురావడం చూశారు. శాస్త్రుల పరిశీలన వాదన పెట్టేసుకుంటున్నారు. వాళ్ళతో అంతే కదా, మన వాక్యం మాట్లాడితే వాళ్ళు ఏదో మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా సరే మీ బంధువులకు వాక్యం చెప్పండి, డినామినేషన్కి వెళ్ళి మీ బంధువులకు వాక్యం చెప్పండి. మన వాక్యం మాట్లాడితే వాళ్ళు వాక్యాన్ని పక్కన పెట్టి వేరే ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏదో సిద్ధాంతాన్ని మాట్లాడుతూ ఉంటారు. మా పాస్టర్ గారు ప్రార్థన చేత పిల్లలు పుట్టారంటారు. అసలు పాస్టర్ గారు ప్రార్థన చేత పిల్లలు పుట్టిన దానికి నీ రక్షణకు సంబంధం ఏమన్నా? మనం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని చెప్తే, ప్రభురాత్రి భోజనం రాత్రి చేయాలని చెప్తే వాళ్ళు దానికి సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అదే గొడవ జరుగుతుంది అక్కడ. ఇలా కుదరదని చివరి కాలంలో ప్రియారా పక్షిరాజా ఆత్మ కలిగిన ఒక యవనస్తుడు అభిషేకించబడి ప్రియారా దేవునామం కలుగాక. ఆయన మన కాలాన్ని పంపించబడిన దేవుని యొక్క ప్రవక్త విలియం మ్యారిన్ బ్రహ్మ అయి ఉన్నాడు. ఆయన పక్షిరాజు పక్షిరాజు కూర్చుని పరిశుద్ధాత్మ కలుగున్నాడు. అది పైకి ఎగిరే పరిశుద్ధాత్మ అయినదే. ఎలాగైనా సరే పైకి వెళ్ళాడు. ఇంటికి అప్పు ఆమె ఇల్లు ఎక్కేశారండి. నలుగురండి. ఎందుకంటున్నాను? మంచం మీద పడుకుని ఉన్నాడంట పేషెంట్. మంచానికి 4 కోళ్ళు ఉంటాయి. ఇప్పుడు తీసుకొచ్చేటప్పుడు ఇద్దరైతే కుదరదు, ముగ్గురైతే కూడా కుదరదు. పైగా పక్షవాయు వచ్చిన వ్యక్తి ఏదో ఒక సైడ్ కి వంకరగా తిరిగి పడుకుని ఉంటాడు. ఆ వ్యక్తికి పడక కూడా ఒక గురి ఉండదు, ఒక పద్ధతిగా పడుకోలేడు. మెల్ల మీద ఎక్కించుకొని ఒక వ్యక్తి తీసుకొచ్చాడు, కుదరదు. దేవునామం కలుగాక. ఎందుకంటే ఆ వ్యక్తి కాలు సరిగ్గా పని చేయట్లేదు. ఒక చేయి పని చేస్తుంది. ఆమె సంఘ శాఖలో అంతే అలా ఉంటారు. కొన్ని బాగా ఉంటాయి. పొద్దుడు లేచి మనకంటే ముందే 3 గంటలు లేచి ప్రార్థన చేస్తారండి. అక్కడ బాగా పక్క బాగా ఉంటుంది. ఒక్కని బాగా ఉంటుందండి. ఒక్కని మాత్రం వంకరగా చూస్తుంది. ఎందుకంటే పక్షవాయు వచ్చింది కాబట్టి. దేవునామం గుళ్ళోనేమో ఆమె చెప్తారు, వాక్యం టక్కటగా తీసేసి చదివేస్తారండి. అందరికంటే ముందు చదివేస్తారు. ఇంటికి వచ్చి బూతులు కూడా మాట్లాడలేదు. వాళ్ళంటే సగం రోజు వంకర తిరిగింది. ఏం జరుగుతా ఉన్నది ఆమె? అయితే ఆ వ్యక్తి పక్షవాయుతో పడున్న ఆ వ్యక్తిని ఎలాగైనా సరే సంపూర్ణమైన స్వస్థతను ఇవ్వాలని, సంపూర్ణమైన విమోచన ఇవ్వాలని అభిషేకం దిగి వచ్చింది. పరలోకంలో ఒక అభిషేకం దిగి వచ్చింది. పౌరులో ఉన్న పరిశుద్ధాత్మ పరలోకం దిగి వచ్చిన పరిశుద్ధాత్మ అయినది. అరణ్యలో ఉన్న పరిశుద్ధాత్మ పరలోకం దిగి వచ్చిన పరిశుద్ధాత్మ. పౌరులో ఉన్న పరిశుద్ధాత్మే 7 సంఘ కాలాల్లో ఒకే ఆత్మ పనిచేసిందండి. అయితే దాని యొక్క గుణ లక్షణాలు మార్చుకుంటూ వెళ్ళాయి. కాబట్టి ఏం జరుగుతుంది ప్రియులారా? ఈ పక్షిరాజు ఆత్మ కలిగిన ఆయన ఐడియాతో ఆమె పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారంటే ఇంటి కప్పుని ఆమె పెంకులు చేస్తా ఉన్నారు. ఎందుకంటే పక్షిరాజు కాలంలో ఏం చేయమంటే ముద్దలు తెరబడతా ఉన్నాయి. ఆమె పక్షవాయుతో పడి ఉన్న ఆ సంఘానికి ప్రియులారా, ఆత్మీయ పక్షవాయుతో పడి ఉన్న సంఘము వాక్యం తెరబడి ద్వారా ఆ మనిషి వచ్చేంత స్థలాన్ని ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఇంటికి అప్పుకి వెళ్ళిపోయి మామూలుగా తీసుకొచ్చేంత కుదరదండి. అది చాలా జాగ్రత్తగా కప్పు తీయవలసి ఉన్నది. అందుకే మనం చూస్తా ఉన్న 1963లో ప్రియులారా, ఒక బలిష్టమైన దూత చేతికి ఆ యొక్క కప్పును పగలబట్టడానికి ఒక పొలం వచ్చిందండి. ఓపెన్ చేస్తా ఉన్నారు. అది ఓపెన్ చేస్తా ఉన్నారు, పెంకులు తీస్తా ఉన్నారు. వాక్యం తెరబడతా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వేరే అవకాశం లేదు. తలుపులే వేసిస్తున్నాయి. లౌకిక తలుపులు ఏం చేసింది? లౌకిక కాలంలో వేసి రాకుండా ఏం చేశారు వాళ్ళు? తలుపులు కొట్టాడు. అవకాశం లేదు. ఆమె అయితే ప్రియులారా, ఆసక్తి కలిగిన ఆమె
ఇవాళ నువ్వు నేను రక్షించబడటానికి ఆసక్తి కలిగిన సేవకులు దేవుడు అభిషేకించాడు. ఆసక్తి కలిగిన యవనస్తులు దేవుడు అభిషేకించాడు. ఆసక్తి కలిగిన దేవుని యొక్క పిల్లల్ని ఆయన ఎన్నుకున్న వారిని ఆయన అభిషేకించాడు. కాబట్టి ఆమె ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డావు. మన జీవితం, మన పాత జీవితం పక్షవాయుతో కూడిన జీవితం అండి. క్రైస్తవులవే ఆమె అన్యులైనా సరే చాలా అంటే 50% నీతిగా ఉంటారు. ఆమె చాలా నీతిగా ఉంటారు. అంటే పక్షం అంటే క్రైస్తవుడు సగం ఎలాగ భక్తి చేస్తాడో అన్యులు కూడా సగం నీతిగానే ఉంటారు. అంతే. అన్యులంటే ఇక పద్దాలు పని కట్టుకొని పాపాలు చేస్తే ఏముండరండి. పని కొట్టుకు ఇంకా ఒక రకం చెప్పాలంటే నామకార్థ క్రైస్తవుల కంటే అన్యులే ఇంకా ఎక్కువ నీతి కలిగిన వాళ్ళు ఉంటారు. దేవనామ మహిమ కలగాలి. హల్లెలూయా. ఏం జరుగుతుంది? పెంకులు తీస్తా ఉన్నా, పెంకులు తీసి హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా ఆ నలుగురు యవనస్తులు ఆ యొక్క పెంకులు తీసి పైన పెంకులు తీసి జాగ్రత్తగా 4 పక్కల బ్యాలెన్స్ గా తీసుకొని వస్తా ఉన్నారు. ఐడియా ఎవరంటే పక్షిరాజుదే. ఎందుకంటే ఆ 3 జీవులకి కింద నడవటమే తెలుసు. ఆమేన్. దేవుని ఆకాశంలో ఎలా ప్రయాణం చేయాలో తెలియదు, భూ సంబంధమైన విషయాలు మాత్రమే తెలుసు. కానీ దేవుని మహిమ కలుగును గాక. అది ప్రియులారా, ఆకాశంలో ఎలా ప్రయాణం చేయాలో కడమ జీవులకి తెలియదు. అవి భూమి మీద తిరిగాయి. మనిషి భూమి మీద తిరిగాడు. ఆమేన్. సింహం కూడా భూమి మీద తిరిగింది. ఆవు కూడా భూమి మీద కరెక్ట్ గా నడిచేస్తాం తెలుసు. కానీ ఆమేన్. సింహం కూడా భూమి మీద ఎలాగా ఏ జంతువునైనా పర్ఫెక్ట్ గా ఎలా ఆటాడాలో తెలుసు. కానీ ఆమేన్. మనిషి కూడా పర్ఫెక్ట్ గా ఎలా నడవాలో భూమి మీద తెలుసు. కానీ ఆమేన్. కానీ పక్షులాది ప్రియులరా, ఆకాశంలో పర్ఫెక్ట్ గా ఎలా వ్యవహరించాలో, ఎలా ప్రయాణం చేయాలో దేవుని మహిమ కలుగును గాక. పైన ఉన్న విషయాల్ని ఎలా గ్రహించాలో, పరలోకములో దిగి వచ్చిన లేదా పరలోకపు వాతావరణం ఎలా ప్రయాణం చేయాలో ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. పర్ఫెక్ట్ గా వీళ్ళకి ఏం చేస్తా ఉందండి ప్రియులారా, ఈ చివరి కాలంలో ఉన్నప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మ ఆమె పర్ఫెక్ట్ గా తీసుకొని వస్తా ఉంది ప్రియుల పైకి. ఆమె చాలా జాగ్రత్తగా నలుగురు ఒకే. ఎందుకంటే ఇక్కడ పక్షిరాజు చెప్పిన పక్షిరాజు ఆత్మ కలిగిన ఈ కాలాన్ని పంపించిన దేవుని ప్రవక్త ఆమె. ఇవాళ ప్రియులారా, మనము ఏదో పక్కకి లోదరన్స్ ఉన్నారంటే వాళ్ళు లోదరన్స్ బాధ ఏదో పక్కకి చేసుకుంటూ పోతారు. ఆమె మెథడిస్ట్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు పక్కకి చేసుకుంటూ పోతారండి. హల్లెలూయా. కానీ ఈవేళ ఈ 4 జీవులు ఒకేలాగా అంటే ఒక బ్యాలెన్స్ గా లోదరన్స్ బోధన నమ్ముతాం. మనం లోదరన్ తీసుకొచ్చిన వర్తమానం నమ్ముతాం, పౌలు తీసుకొచ్చిన వర్తమానం నమ్ముతాం. ఆమె వీటిలన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేస్తా ఉంటాం. బ్యాలెన్స్ చేసి కరెక్ట్ గా ప్రియులారా ఆమేన్ ఎక్కడ తీసుకొని వస్తాం తెలుసా? శిరస్సు దగ్గరికి తీసుకొని వస్తాము. ఎందుకంటే ఆ యొక్క 4 జీవులు ఎక్కడ తీసుకొని వస్తామన్నాయంటే అక్కడ బలిష్టమైన దూత వచ్చి ఉన్నాడు. ఆమేన్. బలిష్టమైన దూత ఏం చేస్తా ఉన్నాడు? ఎందుకంటే ఆ యేసు ఎందుకు తీసుకొని వచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం పై నుండి. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. మనకి ఎక్కడ మనం క్రీస్తుతో మన శిరస్సు దగ్గర ఎక్కడ కలుసుకున్నాం అంటే పైన ఆ యొక్క తలకొప్పు దగ్గర. ఆమేన్. తలకొప్పేమో పైన ఆ యొక్క తలరాయి వెయిట్ చేస్తా ఉంది ప్రియుల ఆ కొప్పులో నుండి. ఆమేన్. ఎందుకంటే క్రీస్తు మానవుడు దేవుడు కలుసుకునే స్థలం ఎక్కడ? ఆ పిరమిడ్కి ఆ ఖాళీ స్థలంలో ప్రియుల. దేవుని మహిమ కలుగును గాక. అదే పరిశుద్ధాత్మ కాలమై ఉన్నది, పరిశుద్ధాత్మ అభిషేకమై ఉన్న ప్రియులారా. ఎందుకంటే మనం చూస్తా ఉన్నప్పుడు ప్రియులారా ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పేసి ముగిస్తాను. ఆయన వారి విశ్వాసం చూసి మనుషుడా, ఎవరి విశ్వాసం? తీసుకొచ్చిన విశ్వాసం. ఆమె వారు అన్నారంటే వాళ్ళు ఒకరికంటే ఎక్కువ. ఆమె 4 అని చెప్తున్నాం. తీసుకొని వచ్చి వారి విశ్వాసం చూసి మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నావని. వాళ్ళ విశ్వాసానికి వీళ్ళ పాపాలు క్షమించబడతాయండి, ఈ పాపం క్షమించబడతాయండి. ఈ వ్యక్తి పక్షవాయుతో ఉన్న వ్యక్తి పాపాలేం ఒప్పుకోలేదే. ఆమె యేసు దగ్గరకు వచ్చి పాపాలేం ఒప్పుకోలేదే, పశ్చాత్తాపడలేదే.
మరి ఏమంటా ఉన్నాడు? యేసు ఏమంటా ఉన్నాడు? వారి విశ్వాసాన్ని చూచి మనుషులు, ఎందుకంటే వారు ఏం చేశారంటే పిల్లరా, ఆ వ్యక్తికి వారు బోధించారు, దాన్ని విశ్వసించి పైకి తీసుకుని వెళ్తానికి ఒప్పుకున్నాడు ఆ వ్యక్తి. దేవునామం మహిమ కలుగును గాక. ఆయన కింద నుండి పైకి తీసుకుని వెళ్తానికి ఆ పక్షవాయుతో పడి ఉన్న ఆ పేషెంట్ పిల్లరా, పక్షవాయుతో పడి ఉన్న పేషెంట్ మాట్లాడా? నత్తు మాటలు ఖచ్చితంగా కొన్ని మాటలు మాట్లాడతాడు. అవును. ఏంటయ్యా వచ్చారంటే నిన్ను బయట యేసున్నాడు, నీకు సంపూర్ణమైన స్వస్థత ఇస్తాడు, హల్లెలూయా, నీకు సంపూర్ణమైన విమోచన ఇస్తాడు ఆమేన్ అని కొంత బోధ చేశారు వీళ్ళు. ఎందుకంటే ఆ బోధను నమ్మటమే వారి పాప క్షమాపణ అయ్యేది. 7 సంఘ కాలంలో వచ్చిన వర్తమానం నమ్మటమే, పౌలు కాలంలో పౌలు వర్తమానం నమ్మటమే వారి పాప క్షమాపణ, కాలంలో వర్తమానం నమ్మటమే వారి పాప క్షమాపణ. దేవునామం కలుగును గాక. ఈ కాలానికి పంపించబడిన దేవుని యొక్క ప్రవక్త తెరబడిన వాక్యాన్ని నమ్మటమే పాప క్షమాపణ అయినది. ఎందుకంటే పిల్లలు వారి విశ్వాసాన్ని చూచి యేసు అంటా ఉన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి. వారు బోధించి, ఎందుకంటే పిల్లరా వారు ఆ వ్యక్తికి బోధించారు కాబట్టి వారు పైకి తీసుకురావడానికి ఇష్టపడ్డారు, పైకి ఆ వ్యక్తి బ్యాలెన్స్ గా తీసుకుని వెళ్ళడానికి. వారు బోధించిన దానికి ఆ వ్యక్తి ఆమెన్ అని చెప్పాడు కాబట్టి బ్యాలెన్స్ గా పై నుండి యేసు యొద్దకు తీసుకురావడానికి హల్లెలూయా ఆ వ్యక్తి విశ్వసించాడు, దాన్ని నమ్మాడు. ఆ విషయాన్ని యేసు, ఎందుకంటే యేసులో ఉన్న ఆత్మ ఒకటి, ఆ యొక్క 4 దూతలు 4 జీవులో ఉన్న ఆత్మ వేరు వేరు కాదు. ఆమేన్. 7 సంఘ కాలాల్లో దేవుని యొక్క వచ్చిన దూతల్లో ఉన్న పరిశుద్ధాత్మ, యేసులో ఉన్న ఆత్మ ఒకటే. అందుకే యేసు దాన్ని గుర్తించాడు కాబట్టి పాపాలు క్షమించబడ్డాయి. ఆ పక్షవాయు ప్రియుల దేవుని ద్వారా పోతా ఉందని మనం చూస్తా ఉన్నప్పుడు వాక్యం తెరబట్టు ద్వారా ఆ యొక్క, ఎందుకంటే ఆ 4 జీవులు ఆమె మొదటి జీవి రమ్మని పిలిచినప్పుడు, ఎందుకంటే ఈ గ్రంథం తెరబట్ట మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. రెండో జీవి, మూడో జీవి పిల్లల 7 ముద్రలు తెరవబడినప్పుడు మాత్రమే ఆమె అది, ఎందుకంటే పిల్లల ఒక ముద్రలు తెరవబడటం ఏం జరిగింది? సంపూర్ణమైన వధువు బయలుపరచబడింది. సంపూర్ణమైన వాక్యం తెరబడినప్పుడు సంపూర్ణమైన విమోచన వధువుకి అర్థమవుతా ఉన్నది. సంపూర్ణమైన స్వస్థత వాక్యం తెరబడినప్పుడే జరిగింది. ఇప్పుడు ఇవాళ కూడా పిల్లల సంఘానికి సంపూర్ణమైన స్వస్థత కలగాలంటే తెరబడిన వాక్యము, ఆయన 1963లో బలిష్టమైన దూతగా దిగివచ్చి వాక్యాన్ని తెరిచడం ద్వారా మాత్రమే ఆ వాక్యాన్ని బయలుపరిచాడు. కాబట్టి అది ఎవరు దాన్ని విశ్వసిస్తా ఉన్నారు, నమ్ముతా ఉన్నారు, వారికి పాప క్షమాపణ, వారికి సంపూర్ణమైన స్వస్థత కలుగుతా ఉన్నది. ఎవరన్నా అయితే ఏం జరిగింది? స్వస్థత జరగటంగానే వచ్చేస్తున్నారు వీళ్ళు. పాపాల క్షమింతగా నువ్వెవడవి? దేవునామం కలుగాక. ఎందుకంటే ప్రియులారా ఈవేళ దెయ్యానికి ఇష్టం లేని ఈవేళ సంఘ శాఖలో జరిగేది ఏంటనుకుంటున్నారు? గుడికి వెళ్తారు, కానుకలు ఇస్తారు, మనకులాగే దక్షిణ భాగాలు ఇస్తారు, చర్చిలు కట్టడానికి స్థలాలు ఇస్తారు, పొలాలు ఇస్తారు. ఆమేన్. కానీ వారి పాపాలు మాత్రం క్షమించబడవు. ఎందుకంటే ప్రియులారా వారి పాపాలు అసలు వారు ఒప్పుకోరు. దేవునామం కలుగాక. పాపాలు క్షమించబట్టలేదు. అందుకే వారికి ఈనాటి కూడా వారు తాతల ముత్తాతల నుండి గుడికి వెళ్తున్నా సరే, వారి పిల్లల ఆ చర్చికి వెళ్ళినా సరే వారికి మారు మనసు లేదండి. వారి వంకర బుద్ధి మారట్లేదు, వారికి ఆత్మీయంగా స్వస్థత జరగటం లేదు. దేవునామం కలుగును గాక. మీకు అర్థమవుతుందండి? తాతలు గుడికి వెళ్తున్నారా లేదా? లోదరాన్స్ గా ఎప్పుడుండో చిన్నప్పటి నుండి గుడికి వెళ్తా ఉన్నారు. వాళ్ళు అడిగితే మేము చిన్నప్పుడు నుండి క్రైస్తవం అండి. స్వస్థత ఏది? ఆత్మీయంగా స్వస్థత ఏది? హల్లెలూయా. ఎందుకని? వారు దూతలు తీసుకొచ్చిన వర్తమానాన్ని నమ్మలేదు, దూతలకు వారు సత్కరించలేదు. దూతలు చెప్పినట్టుగా వినలేదు వారు. 7 సంఘ కాలంలో వచ్చిన దూత చెప్పిన వర్తమానం నమ్మని కారణాన్ని బట్టి వారికి స్వస్థత లేదు. ఆత్మీయంగా వారు ఇంకా ప్రియులారా మనం చూస్తా ఉన్నప్పుడు అంగవైకల్యం కలిగి ఉన్నారు. వారు రోగాలతోనే పడిపడినట్టుగా మనం
వ్యాధి లేకపోయి ఉండొచ్చు. కానీ సంఘం కదా ఇక్కడ, అక్కడ శారీరకంగా ఆ వ్యక్తి వ్యాధి కలిగి ఉన్నాడు. ఆమె శారీరకంగా ఉన్న వ్యక్తి కలిగి ఉన్న వ్యాధికి శరీరాన్ని కలుగున్న యవనస్తులు వెళ్ళారు. అయితే వాళ్ళ మీద మాత్రం పరిశుద్ధాత్మ అభిషేకించబడింది. దేవునామం కలుగును గాక. ఇవాళ మనం చూస్తా ఉన్నప్పుడు పిల్లలు అక్కడ వెంటనే శాస్త్రుల పరిశీలన వచ్చి ఏమంటా ఉన్నారు? పాపం క్షమించువాడని శాస్త్రులు పరిచయులు దేవదూషణ చేయుచున్నారు. దేవుడు అక్కడే తప్ప మరి ఎవ్వడు పాపమును క్షమించువాడు కాడని ఆలోచించుకో సాగిరి. దేవునామం కలుగును గాక. ఎందుకంటే పిల్లలు ఎంత మాత్రం కూడా శాస్త్రుల పరిశీలకి ఆ వ్యక్తి విమోచించబట్ట ఇష్టం లేదు. ఎంత మాత్రం ఇష్టం లేదు. ఈవేళ పాత్రలో వచ్చిన దెయ్యాలకి ప్రియులారా ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎంత మాత్రం కూడా నిజమైన సత్యాన్ని తెలుసుకొని నిజమైన దేవుని యొక్క సంఘంలో ఉంటే ఇష్టం లేదు. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే శాస్త్రుల పరిశీలన ఎవరంటే వీళ్ళు అబద్ధ బోధకులు అయి ఉన్నారు. హల్లెలూయా. సంఘ శాఖలోకి ఒక వ్యక్తి పూర్తిగా రక్షించబట్ట ఇష్టం లేదండి. వాళ్ళ బాధ అంతా అదే. మన వాక్యం చెప్తుంటే వాళ్ళ బాధ ఏంటి? ఈ వాక్యం ద్వారా సంపూర్ణంగా స్వస్థత చేస్తుంది, ఆత్మకి సంపూర్ణంగా విమోచించబడిపోతారనే బాధ వాళ్ళది. లేదంటే మంద కూడా అలాంటి డినామినేషన్ ఏదైనా డినామినేషన్ అనుకోండి, మనం కలుపుకొని ఆమె మనం వాళ్ళతో పాటు పండుగలు చేస్తా ఉంటే వాళ్ళకి ఎంతో సంతోషపడిపోయేవాళ్ళు. వాళ్ళతో పాటు వాళ్ళ ఆచారాల్లో మనం కూడా కలిసిపోతే చాలా సంతోషపడిపోయేవాళ్ళు ప్రియులారా. కానీ ఎందుకంటే మనం చూస్తా ఉన్నప్పుడు ప్రియులారా కానీ యేసు వచ్చింది ప్రియులారా సంపూర్ణమైన స్వస్థతను ఇవ్వడానికి, సంపూర్ణమైన విమోచన ఇవ్వడానికి. ఈ రాత్రి పిల్లరా యేసు ఏమని ఏ ఆశపడతా ఉన్నాడు మనం చూద్దాం, సంపూర్ణమైన విమోచన ఇవ్వాలని. ఎందుకంటే పిల్లరా ఎప్పుడైతే ఆ యొక్క శిరస్సు ఆ ప్రభువు యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉంటాడో ఆమేన్, ఆయన ఆలోచన బట్టి ఇక శరీరం అనే సంఘం ప్రియులారా జీవిస్తా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన సంపూర్ణమైన మానవుడిగా మనం ఉంచబడతా ఉంటాము. సంఘము అంటే ఆయన భార్యగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు శిరస్సు ప్రభువుని యేసుక్రీస్తు ఉన్నాడు. కానీ ఈవేళ ప్రియులారా మనం చూస్తా ఉన్నప్పుడు ఈవేళ శిరస్సు అంటే మనిషి మానవ జ్ఞానంతో సంఘాన్ని పాడు చేసేస్తా ఉన్నాడండి. సంఘం మీదకి తెగులు కుమ్మరిస్తా ఉన్నాడు. దేవునామం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం భూమి మీద మనం తినే ఆహారాలు అన్ని తెగులతో కూడిన ఆహారాలు తింటా ఉన్నాం. అందుకే ఈవేళ మనకి ప్రియులారా 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చేసేపటికి పొళ్ళు ఊడిపోతున్నాయి, తెల్ల జుట్టు వచ్చేస్తుంది, నడులు లాగేస్తా ఉన్నాయి. ఇదివరకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయినా సరే 60 సంవత్సరాలు కూడా పనికెళ్ళేవాళ్ళు. ఆమె ఈవేళ ఎందుకంటే ఆహారంలో ఎలాగైతే సాతానుడు కలుషితం చేశాడో ప్రియులారా సంఘంలో కూడా ఆత్మీయంగా ప్రియులారా ఆ యొక్క అబద్ధ బోధ అనేది అబద్ధ బోధ వాక్యాన్ని కలుషితం చేస్తా ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం. ఆ కారణం చేతే ఇవాళ సంఘాలు పక్షవాయుత పడి ఉన్నాయి. కానీ దేవుని యొక్క అపారమైన కృపను బట్టి అదే సంఘాల్లో ఉన్న మనము మనం సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాము, మనం సంపూర్ణమైన విమోచన పొందుకున్నాము. ఎందుకంటే ప్రియులారా మన దగ్గర బాధ్యత కలిగిన సేవకులు దేవుడు పంపించాడు. ఎందుకంటే నమ్మకమైన దాసులు ప్రియులారా దాసులు దేవుడు మన మధ్యలో పంపించాడు. కాబట్టి ఒక సత్య సువార్త ద్వారా ఒక సత్యమైన విమోచన ప్రణాళిక మన యొద్దకు వచ్చినప్పుడు పిల్లరా దాన్ని మనం అంగీకరించాం. కాబట్టి దాన్ని మనం వినుట ద్వారా తిన్నాం. కాబట్టి ఆమేన్. మనం కలుషితమైన బోధలు ఎన్నంత కాలం విన్నాం, రోగాలతోనే పడి ఉన్నాం. ఆమేన్. సహం భక్తి. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే శ్రేష్టమైన ఆహారము పరలోకం నుండి వచ్చిన ఆహారము పై నుండి పక్షుల ఆత్మ కలిగిన ఆహారము హల్లెలూయా మనం తాజా ఆహారాన్ని ప్రియులారా రక్తముతో కూడిన రక్తముతో కూడిన తాజా ఆహారాన్ని మాంసాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా ఇవాళ మనం సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నాం. ఒక్కొక్క గుళ్ళోకి వచ్చి ఒకలాగా బయట ఒకలాగా ఉన్నాం. ఆమె చర్చిలో ఎవరన్నా గుళ్ళోకి వచ్చి ఒకలాగా బయట ఒకలాగా అంటే వాళ్ళకి ఇంకా పక్షవాయు పోలేదని అర్థం. ఇంకా దూతలు వాళ్ళ మధ్య దూతలతో వాళ్ళకి సంబంధము వ్యవహారము దూతలు చెప్పినట్టుగా వినట్లేదు.
దేవనాన్ని మహిమ కలుగును గాక. పౌలు తీసుకొచ్చిన వర్తమానం వారు నమ్మట్లేదని అర్థం. పౌలు తీసుకొచ్చిన వర్తమానం నమ్మితే స్త్రీలు చక్కగా ప్రియులారా ఆమె ఒంటి నిండా బట్టలు కట్టుకొని అలంకరణ లేకుండా లిప్టిక్ వేసుకోకుండా వస్తారు. ఎత్తు మాటలు చెప్పులు వేసుకోకుండా రాగలరు. ఎందుకంటే పౌలు ఎందుకంటే ఆ దూత ఓ సింహపు ఆత్మ కలిగిన ఓ పౌలు తీసుకొచ్చిన వర్తమానం నమ్మితే ఆమె ఎందుకంటే పిల్లలు ఈ చివరి కాలంలో మనం చూస్తా ఉన్నాం. దేవుడు సంపూర్ణమైన వర్తమానం మన దగ్గర తీసుకుని వచ్చాడు. సంపూర్ణమైన విమోచన ఇవ్వడానికి, సంపూర్ణమైన స్వస్థతను ఇవ్వడానికి. హల్లెలూయ. మన బుద్ధి మారిందంటే మనం పరిశుద్ధాత్మ పొందుకున్నామని అర్థం. మన బుద్ధి మారలేదంటే మనం పరిశుద్ధాత్మ పొందుకోలేదు. ఇంకా ఒక్కరు చూపులు, ఇంకా ఒక్కర మాటలు, ఇంకా బూతులు, ఇంకా ఓ చిన్న మాట అంటే పడని ఓ మనస్తత్వము, ఓ ఆ వ్యక్తుల ప్రియుల అభిషేకం అంటే దూతల యొద్ద నుండి వచ్చిన అభిషేకాన్ని వారు పొందుకోలేదు. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ చివరి కాలంలో ప్రియులారా ఆ దూతల యొద్ద నుండి వచ్చిన ఆ యొక్క పరిశుద్ధాత్మ యొక్క వర్తమానం మనం సంపూర్ణంగా మనం నమ్మడం ద్వారా మన పాపాలన్నీ క్షమించబడతాయి. మన పాపాలన్నీ క్షమించబడితేనే సంపూర్ణమైన స్వస్థత వస్తుంది. ఎప్పుడైతే పాపాలు క్షమించాడో నీ పొరుపు ఎత్తుకొని నడమని చెప్పాడు. దేవనామం కలుగుగాక. హల్లెలూయా. కాలంలోని నిత్యత్వాన్ని మనం వధువుకి ఏం చెప్తావన్నా అంటే నీ పొరుపు ఎత్తుకొని నువ్వు లేచి నడమని చెప్తావన్నాడు పిల్లారా. హల్లెలూయా. ఎక్కడుండి కాలంలో ఉండి ఆమె పరలోకానికి ఆమె ఆ ఎత్తబాటి విశ్వాసంలోనికి దేవుడు వధువు నడిపిస్తా ఉన్నాడు. ఎందుకంటే వధువుకు మాత్రమే సంపూర్ణ స్వస్థత కలిగింది. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లాన్ని ముగిస్తా ఉన్నాను. ఈ చివరి కాలంలో మనం అందరూ కూడా సంపూర్ణమైన విమోచన కలుగున్నాం. కాబట్టి ఈ విమోచన, ఈ యొక్క బలిష్టమైన దూత, ఈ కాలంలో దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ఆమె అనేకుల గృహాల యొద్దకి వెళ్ళవలసి ఉంది. ఎందుకంటే యేసు ఆ కాలంలో ఉన్న అక్కడికి వచ్చిన ఆ బలిష్టమైన దూత దర్శిస్తా ఉన్నాడండి. ఎవరు ముందు నిర్ణయంలో ఉండి వ్యాధిగ్రస్తులుగా పడి ఉన్నారు, ఏ గృహంలో ఏ ఊర్లో ఉన్నారు, మన బంధువుల ఊర్లో ఉన్నారు, లేదంటే మన స్నేహితుల దగ్గర దేవుని యొక్క పిల్లలు ఉన్నారు, వారికి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వాలని యేసు ఇప్పుడు నీలో ఉండి నాలో ఉండి ఆయన తిరుగుతా ఉన్నాడు. రానివ్వరు, ఈ వర్తమానం చెప్పనివ్వరు. హల్లెలూయా. ఇప్పుడు లక్కవరంలో ఉన్న సంఘమా, పీటర్ గారి సంఘమా, అమ్మో వాళ్ళైతే రావడానికి వీల్లేదు, వాళ్ళు చెప్పే బోధ అయితే మనం వినడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రియులారా వాళ్ళు వస్తే సంపూర్ణ స్వస్థత అవుతుంది. కాబట్టి దయ్యానికి ప్రియులారా వాడికి భయమేస్తా ఉన్నది. ఎవరు మహిమ కలుగును గాక. ఈ వర్తమానం అంటే అందుకే భయం, అందుకే అడ్డుపడిపోతూ ఉంటారు. మన బంధువులు ఏదన్నా చెప్పు ఎంతసేపని అంటారు, ఫోన్లో ఎంతసేపైన కబుర్లు అంటారు, బాధలు సాధనలు అంటారు. మనం చెప్తే అంటారు, వాళ్ళు చెప్పిన కూడా మనం వింటాం. కానీ ఎప్పుడైతే వర్తమానం చెప్పామో హల్లెలూయా, యేసునే అడ్డుపడిపోయారు కదా. యేసు లోపలికి రాకుండా అడ్డుపడిపోయినట్టుగా వారి చెవుల్లోనికి ఈ మాట వెళ్ళకోకుండా, దేవుని యొక్క వాక్యం వారి చెవులంటే వినపడుకోకుండా అడ్డుపడిపోతారు. అది ఏంటి అని మనం చూస్తా ఉన్నప్పుడు ఆ శాస్త్రుల పరిశీలన ఆత్మ మన బంధువుల మీద కూడా ఉంది. హల్లెలూయా. శాస్త్రుల పరిశీలన ఆత్మ ఏంటంటే కల్పితమైన మాటలు మాట్లాడేవాళ్ళు, కల్పితమైన హృదయాలు కలుగున్న వాళ్ళు, శాస్త్రులు పరిశీలన కలుగున్న ఆత్మ. అది మన బంధువుల్లో ఉంటారు, మన స్నేహితుల్లో ఉంటారు, మన ఇరుగు పొరుగులో ఉంటారు. ఏదన్నా ఎంతసేపైనా మాట్లాడాలండి, ఏం కూర ఉండవు, ఏం పోవండి, ఏం కొనుక్కున్నారు, ఏ ఈ మాటలైతే ఆడవాళ్ళు కూర్చొని గంటలు మాట్లాడతారు. కానీ ఎప్పుడైతే వాక్యం చెప్పడం ప్రారంభిస్తావో ఎవరో మధ్యలో చెప్తారు, వేసుకొచ్చేలేదా, లోపల రానివ్వలేదా. దేవుని నమ్మకాలు కాదు. ఎందుకనంటే ఆయన మాత్రం పిల్లరా తడతా ఉన్నాడు. ఆమె లోపలికి రావాలని ఆశ కలుగున్నాడు. ఆ ఆశని దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ కొంతమంది కొంతమంది అభిషేక్తులను ప్రియులారా అభిషేకించి, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను అభిషేకించి ప్రేరేపితులు చేసి ఆమె ఎన్నుకొని ఆయన ఏం చేస్తామంటే పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. వారు ఎంత దూరమైన ఎంత కష్టమైన పడతారు వాళ్ళు. ఆమె ఇవాళ మనం చూస్తా ఉన్నాం పిల్లరా, పీటర్ గారిని, నిత్యాల్ గారిని, రాజేంద్ర గారిని, శైలేష్ గారిని దేవుడు అలా ఎన్నుకొని పంపిస్తా ఉన్నాడు. ఆ యొక్క లోపల ఉన్న వ్యక్తిని ఎలాగైనా సరే బయట తీసుకురావాలి, ఆ వ్యక్తిని సంపూర్ణమైన విమోచన ఇవ్వాలి. దేవుని మహిమ కలుగును గాక. యేసు యొద్దకు తీసుకుని వస్తా ఉన్నారు వాళ్ళు. ఇవాళ నిత్యాల్ గారిని మనం ఈ ప్రాంతంలో చూస్తా ఉన్నప్పుడు పిల్లరా ఎంత దూరమైన ప్రయాణం,
ఎంత ప్రయాసైనా, నిద్రున్నా లేకపోయినా, కష్టమున్నా, కన్నీరున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, పేటర్ గారినైనా, నిశ్చల్ గారినైనా, ఇక్కడ ఉన్న సేవకులైనా ఎందుకోసం ప్రయాసపడతా ఉన్నారంటే దేవుడు పిలిచిన మనుషులు సంపూర్ణమైన స్వస్థతను ఇవ్వాలి, సంపూర్ణమైన మారు మనసును తీసుకొని ఇవ్వాలి, సంపూర్ణమైన వాక్యాన్ని బోధించవలసి ఉన్నదని దేవునామం మహిమ కలుగుగాక. ఎందుకంటే దేవుడు అభిషేకించిన అభిషేక్తులు ప్రియులారా, ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మతో ఆ 4 జీవుల ఆత్మతో అభిషేకించాడు. హల్లెలూయా. వాళ్ళు తగ్గించుకోవాల్సినప్పుడు తగ్గించుకుంటారు. ఆమేన్. ఎవడైనా అబద్ధాలు అబద్ధ బోధలు చేస్తే సింహం వలె వారి మీద పడతారు. దేవునామం మహిమ కలుగుగాక. లేదంటే వారు ఏం చేయకపోయినా పిల్లరా, వారు చేయకపోయిన వారి మీద నిందలు వస్తే ఎత్తుకొని వారు భరిస్తారు. వాళ్ళు దేవునామం మహిమ కలుగుగాక. వారు మనుషులు అంటే మానవ, ఎందుకంటే ప్రియులారా వారు కూడా మనుషులు వలె ఆలోచించి సమయోచితంగా వారు ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రియులారా. హల్లెలూయా. ఒక రోజున ఆమేన్, ఒక రోజున మనం అసలు ఈ భూ సంబంధం కాదు, మనం ఎత్తబడిపోయే ప్రజలమై ఉన్నామని ఒక రోజున సంఘము దేవుడిని అభిషేకించిన అభిషేక్తులు ఒక రోజు ఈ భూమి మీద నుండి పైకి వెళ్ళబోతా ఉన్నారు. దేవునామం కలుగుగాక. ఆ చివరి ఉద్యమం ప్రియులారా తప్పనిసరిగా వధువు పొందుకోబోతా ఉందని నేను నమ్ముతా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని కూడా దీవించిన కాక. ఆ చివరి ఉద్యమం దేవుడి ఇక్కడ తలవంచిన ప్రతి బిడ్డని అభిషేకించి ఒక రోజున కాలంలో ఉండి ఆ గొప్ప ఎత్తబడి విశ్వాసపు నాగరికతలోనికి మనందరం తీసుకెళ్ళిపోను కాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించిన కాక. ధైర్యంగా పిలుస్తా ఉన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. చక్కని విషయాలు దైవజనుల నుంచి మనందరితో దేవుడు మాట్లాడాడు. ఎంతమందికి అర్థమైందండి వాక్యం? మీరు గ్రహించగలుగుతున్నారా? ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తి, పక్షవాతం అంటే మనకు తెలుసు కదా, సరిగా చేతులు పనిచేయవు, చేయి వంకర, కాలు వంకర, మాట సరిగా రాదు. అలాంటి వ్యక్తి యేసు ప్రభువారు ఉన్న కాలంలో బలహీనతతో ఉన్నాడు. యేసు ప్రభువారు ఏమో గృహంలో ఉన్నారు. అయితే అందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఈరోజు లవోదిక పరిస్థితి ఏంటంటే యేసును దేవుని పిల్లల్ని కలుసుకోకుండా అడ్డుపడతా ఉన్నారు. అలాంటి సమయంలో యేసు కొరకు యేసు దగ్గర నడిపించాలని మంచం మీద ఉన్న వ్యక్తి అనమాట, మంచం మీద ఉన్న వ్యక్తిని 4 వ్యక్తులు మోసుకుని వస్తున్నారు. ఏదో మామూలుగా తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకురావట్లేదు. వాళ్ళు ఎక్కడ తీసుకొస్తున్నారంటే పైనుంచి తీసుకొస్తున్నారు యేసు దగ్గరికి. చూడండి, ఒక బలహీనమైన వ్యక్తి నన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారా బాబు అని బాధపడిపోతుంటాడు, అవునా కదా, క్వాలిటీ ఎత్తా ఉంటాడు. కానీ ఆ మంచం మీద పడున్నటువంటి ఆ వ్యక్తి మోసుకెళ్తున్న వారు 4 మీద నమ్మకం ఉంచాడు. మీకు అర్థమవుతుందా? యేసు ఎందుకు ఎవరు మోసుకెళ్తున్నారంటే ఆ మంచాన్ని పట్టుకున్న 4 వ్యక్తులు, 4 వర్తమానికులు, లేదా 4 అభిషేకాలు కలిగిన 7 వర్తమానికులు. ఇప్పుడు ముందు యేసు యొద్దకు ఆ వ్యక్తి రావాలంటే, యేసు యొద్దకు వస్తే అతని పాపాలు క్షమించబడతాయి, అతని పక్షవాయువు అంతా రోగం అంతా కూడా పోతుంది, స్వస్థత పొందేసుకుంటాడు. అయితే యేసు యొద్దకు రావాలంటే అతనికి సహాయం చేయడానికి 4 అభిషేకాలు, అంటే ఆ యొక్క మంచాన్ని మోసేవాళ్ళు ఉండాలి. మీకు అర్థమవుతుందండి? మంచాన్ని మోసేవాళ్ళు ఉండాలి. మంచాన్ని మోసేవాళ్ళు లేకుండా ఉంటే తప్ప లేకపోతే అతను రాలేడు. అయితే ఈ వ్యక్తి ఏం చేయాలంటే ముందు మోసే వ్యక్తులు నమ్మాలి. నమ్మితేనే వాళ్ళతో ప్రయాణం చేయగలడు. విశ్వాసం ఉంటేనే ప్రయాణం చేయగలడు. అయితే మోసుకెళ్ళిన వాళ్ళకి కూడా విశ్వాసం ఉంది. ఇప్పుడు అందుకే విశ్వాసముతోనే పౌలు బోధించాడు, దేవుడు స్వస్థపరచాడు. ఐరినేస్ బోధించాడు, విశ్వాసముతోనే బోధించాడు. యేసుక్రీస్తు మీద పరిపూర్ణమైన విశ్వాసం పెడుకుంది వర్తమానికి. ఎందుకంటే ఆయన వద్దకు వెళ్ళేవారు ఆయన నమ్మాలని మొట్టమొదటిగా. ఈ యొక్క పక్షవాయువు కలిగిన వ్యక్తికి ముందు విశ్వాసం లేకపోవచ్చు, కానీ మోసుకెళ్లే వ్యక్తికి మాత్రం విశ్వాసం ఉందండి. ఎవరైతే మోసుకెళ్తున్నారో వాళ్ళకి విశ్వాసం ఉంది, దేవుడు స్వస్థపరచగలడు, బాగు చేయగలడని. ఆ కారణాన్ని బట్టి పౌలుకి విశ్వాసం ఉంది, ఐరినేస్ విశ్వాసం ఉంది, మార్టిన్, కొలంబా, లోదర్, వెస్లీ, ఈ కాల ప్రవక్త విలియం బ్రాండమ్కి విశ్వాసం ఉంది. ఎందుకంటే స్వస్థత, ఆ పక్షవాయువు పోవాలంటే యేసు దగ్గరికి రావాలి. వీళ్ళ విశ్వాసాన్ని ముందు వాళ్ళు ఆయన గుర్తించాడు. అంటే దైవజనుడి యొక్క విశ్వాసాన్ని ప్రభు గుర్తించాడు. ఇప్పుడు దైవజనుడిని నమ్మినటువంటి ఈ యొక్క వ్యక్తి పాపాలు చేపిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎలా కార్యం జరుగుతుంది చూస్తున్నారా? ముందు వర్తమానికి వెళ్ళారు రోగి దగ్గరికి. ఆ రోగి ఎవరు? పక్షవాయువుతో ఉన్నాడు. పక్షవాయువు అంటే ఏంటి? సరైనటువంటి స్థిమితం లేని వ్యక్తి. సంఘం ఎలా ఉందంటే పక్షవాయువు ఉంది. అర్థమవుతుందా? పక్షవాయువు అంటే బ్రెయిన్ లో రక్తం గడ్డకడతారు.
బ్రెయిన్ నుంచి శరీరానికి సరైనటువంటి రక్త ప్రసరణ జరగకపోతే ఆగిపోతారు. ఏ సంఘానికి అయితే క్రీస్తు యొద్ద నుంచి రక్త ప్రసరణ జరగట్లేదో ఆ సంఘం కూడా పక్షవాయువు వలె ఉంటారు. అయితే అలాంటి వ్యక్తి మరలా ఎక్కడికి వెళ్ళాలంటే ఆ పక్షవాయువును ట్రీట్మెంట్ చేసి ఆ న్యూరాలజీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మన ప్రభువు మెదడుకు సంబంధించిన వ్యాధులు బాగు చేస్తాడు, అవునా, ఎముకలు బాగు చేయగలడు. ఆయన పరమ వైద్యుడు, అంటే ఆయనకి తెలియనటువంటి వైద్యమే లేదు. ఇప్పుడు శిరస్సులో ప్రాబ్లం వచ్చింది కాబట్టి క్రీస్తు దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే శిరస్సు దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఈ యొక్క 4 అభిషేకాలు కలిగిన వర్తమానికులు ఆ యొక్క రోగగ్రస్తమైన సంఘం దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాక్యాన్ని బోధిస్తున్నారు. ముందు ఇంకా యేసుని చూడలేదు, కానీ వాక్యాన్ని బోధించే వ్యక్తులను ఈ యొక్క వ్యక్తి నమ్ముతున్నాడు. పౌలు నమ్మాడు సంఘం, ఐరినియస్, మార్టిన్, లూథర్, వెస్లీ, కొలంబర్ నమ్మారు. నమ్మిన తర్వాత ఒక్క నేను వస్తాను, యేసు దగ్గరికి వస్తానని చెప్పేసి నన్ను మోసుకెళ్ళండి అన్నాడు. ఇప్పుడు సంఘాన్ని 7 సంఘ కాలాల పాటు ఈ వర్తమానికులే మోసుకుని వచ్చారు. చివరిలో వచ్చేటప్పటికి దగ్గరికి చూస్తే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి అన్ని ఆటంకాలు ఉన్నాయి. అప్పుడు చివరిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, మనం భూమి మీద వెళ్తే దొరకడు కానీ మనము ఇంటి మీదకి ఎక్కితే దొరుకుతాడు అన్న. ఆ వర్తమానమే 7వ దూత వర్తమానం, పక్షిరాజు వర్తమానం. అప్పుడు ఇంటి మీదకి తీసుకెళ్ళాడు, అవునా, ఆ పెంకిలు తీశాడు, అప్పుడు యేసు కనబడుతున్నాడు. పైనుంచి దింపుతున్నాడు అన్నమాట. ఎప్పుడైతే పైనుంచి దింపాడో యేసు ప్రభు చూశాడు, తీసుకొచ్చిన వాడు ముందు గుర్తించాడు. మంచం మీద ఉన్నవాడు కాదు, ఎవరైతే తీసుకొచ్చారో వాడు అంటాడు మీ విశ్వాసం గొప్పదా. తర్వాత రెండవదిగా మంచం మీద ఉన్నవాడితో మాట్లాడాడు, మనుషుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు స్వస్థత పొందుకున్నావు. దేవుడి స్తోత్రం కలిగిన కాదు. ఆ మంచం మీద ఉన్నది ఎవరో కాదు, మనమే. ఒకప్పుడు మన స్థితి అలాగే ఉంది. అయితే దేవుడి కృప ద్వారా మనకు ఒక వర్తమానికుడు వచ్చాడు. 4 జీవుల అభిషేకం వచ్చింది కాలంలో, యేసు యొద్దకు తీసుకెళ్ళి ఈ రోజు మనం పక్షవాయుతో ఉన్న వాళ్ళం కాదు, సంపూర్ణ స్వస్థత పొందుకున్న వారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనం బాగు చేశాడు, మన పాపాలు క్షమించాడు. దేన్ని బట్టి? గడియ వాక్యాన్ని నమ్మడాన్ని బట్టే నీ పాపాలు క్షమించాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. ఈ కాలపు వర్తమానం నమ్మిన నీవు ఈ కాలపు వర్తమానానికి నీతిని ఇస్తావు. దేవుడి స్తోత్రం కలుగుగా. పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. ఈ రోజు మన పాపాలు క్షమించబడ్డాయి. దేన్ని బట్టి? ఈ గడి వర్తమానాన్ని బట్టి, మన గొప్ప కార్యాలను బట్టి కాదు, మన తెలివితేటలను బట్టి కాదు, ఏమీ కాదు. దేవుడి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? మరలా అతను పక్షవాయువు పోయిందంటే బ్రెయిన్ అంతా కూడా సెట్ అయిపోయింది, అవునా కాదా? ఈ రోజు నిజంగా మన బ్రెయిన్ సరిగా పనిచేయాలంటే, లేకపోతే మన మైండ్ సరిగా పనిచేయాలంటే ఇక్కడ ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. ఈ రోజు ఇది ఎలాంటి యుగమో తెలిసేది మైండ్ ఏజ్. అంటే ఈ రోజు ఎలాన్ మస్క్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, సైంటిస్ట్. అతను ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి మానవ జ్ఞానముతో, ఆ మెదడుతో పని చేయకుండా బ్రెయిన్లో వాడు చిప్ పెట్టి వాడు తీసుకెళ్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే సైంటిఫికల్ జ్ఞానాన్ని పెట్టి మనిషిని నడిపించాలనుకున్నాడు. ఈరోజు కూడా సంఘాలు ఏం చేయాలనుకున్నారంటే ఒక చిప్ పెట్టి, ఒక తెలివితేటల ద్వారా థియాలజీలు పెట్టి, ఆ మానవ జ్ఞానాలు పెట్టి, ఓ ఇదే నిజమైన శిరస్సు అని చెప్పి సంఘాలు నడిపించాలనుకుంటారు. ఆమేన్. కానీ నిజంగా ఈ రోజు మనకు ఒక చిప్ పెట్టాడు ఆయన. చిప్ పరిశుద్ధాత్మ చిప్ పెట్టాడు. పరిశుద్ధాత్మ నడిపించబడాలి, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. అర్థమైందండి వాక్యం? అందరూ చేపలు పట్టి చాలా అద్భుతంగా. నిజంగా ఈ రోజు మీరు ధన్యులై ఉన్నారు. చాలా అద్భుతమైన వర్తమానాలు ఉన్నాం. దైవజనుని ప్రభు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. వచ్చిన దైవజనులు అందరిని బట్టి కూడా దేవుడు స్తుతిస్తా ఉన్నాను. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న దైవజనులు పాస్టర్ సైలస్ గారు ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని సమర్పించుకుందాం. ప్రభు ఈ రాత్రి దైవజనులు నిలబెట్టుకుని మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పేసి మీరు ప్రార్థన చేయండి. మన ప్రభుకు మొరపెడదంత చక్కని విషయాలు. సజీవుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, వేలాది వందలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఓనైనా ఇంతవరకు ఓనైనా కొద్దిపడి విషయాలు నాకు అంతరంగంలో వెళ్ళడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభువా. నిశ్చింగా ప్రభువా, ఓ నాయన మేము కూడా తండ్రి నిశ్చింగా తండ్రి, ఓ నాయన పరిపూర్ణమైన స్వస్థత తేడానికి ప్రభువా, ఇదిగో నాయన నిలిచినది ఆ గొప్ప వర్తమానాన్ని బట్టి నీ స్తోత్రాలు దేవా. ఓ నిశ్చింగా ప్రభు నీ పక్షాన పనిచేస్తూ నిశ్చింగా నాయన పరిపూర్ణమైన ఓ స్వస్థత ఓ నీ వద్ద నాయన మేము పొందుకునేదేవా. అనేక మందికి నాయన మేము కలిగి ఉన్నదాన్ని ప్రభు, అదిగోనండి బ్యూటిఫుల్ టెంపుల్ దగ్గర వాళ్ళు రాయితీ ఇచ్చారు. నిశ్చింగా ప్రభు మేము కూడా తండ్రి ఓ నాయన ఆ స్వస్థత ఇవ్వడానికి కూడా తండ్రి బైబిల్ ఇచ్చేయండి. అదేవిధంగా ప్రభు ఇదిగో ఇప్పుడు వచ్చినటువంటి
సోదరులు కూడా ప్రభువా Yes, Father. ఓ నిశ్చయంగా ప్రభు ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉండి ఉంటే Amen. నిశ్చయంగా నువ్వు సమస్యను ఎరిగిన వాడు కనుక Amen. నిశ్చయంగా వారిని స్వస్థపరచండి. Amen. నీ గాయపరిచిన హస్తం చేత ప్రభువా Yes. ఇదిగో నాయన వాళ్ళని ముట్టి నాయన పరిపూర్ణమైన విడుదల ఇచ్చేయండి దయచేయండి, నాయన. ఆ టోటల్ డెలివరెన్స్ ఇచ్చేయండి. దయచేయండి. అదేవిధంగా ప్రభు ఇదిగోనైనా ఇదిగో స్థానిక ఓన దైవజనులు దీవించండి, అదేవిధంగా పరిచర్యను దీవించండి. ఇదిగో బోధించినటువంటి సేవకులు నిత్య గిజ్జోని గారిని ఆయన పరిచర్యను, అదేవిధంగా ఆయన సోదరుడు నిత్యంగా ప్రభు ఇదిగో రాజేంద్ర గారిని పరిచర్యను కూడా దీవించండి. ఇంకో ప్రభు ఈ యొక్క కూడిక ఇదిగో మొదటి నుంచి ఇదిగో నాయన ఈ చివరి వరకు ఓ నాయన ఎటువంటి గలివి లేకుండా, ఎటువంటి క్రీస్తు విరుద్ధ ఆత్మల దాడి లేకుండా ఓ నాయన చక్కగా జరిగించినందుకు నీకే ఓ నాయన మహిమ ప్రభావం చెల్లిస్తున్నాము. స్థానిక దైవజనులు ప్రభావ నిశ్చయంగా తండ్రి ఇంకా బలపరిచి అనేక మీటింగులు ఆయన పరిసర ప్రాంతాలలో అనేకమైన ఓ స్వార్థ మీటింగులు నిశ్చయంగా ప్రభావ నీ చిత్తమైతే నేను జరిగించమని ఓ నాయన నీ ద్వారా నాయన పరిశుద్ధాత్మ ఓ నాయన ప్రేరేపణ ద్వారా నాయన నీవే రంగం మీదకి వచ్చి నాయన ఇంకనూ ప్రభువా ఓ నాయన పరిసర ప్రాంతంలో ఎవరైతే నీ వధువు ఉందో ఓ నాయన ఆ వధువు కొరకు నువ్వు పరిచయం చేసి మహిమనుందామని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రభువా నీకే సమస్యను సమర్పించుకుంటున్నాము. ఆమేన్. మహాదేవుడు మన ప్రభు యేసుక్రీస్తు అద్భుతమైన కృప ఈ రాత్రి వాక్యం దైవజనులకు, ఇక్కడ ఉన్న దైవజనులకు, ఇక్కడ ఉన్న పరిశుద్ధులందరికీ, మీకు ఒకరికి ఏర్పరిచిన కుటుంబానికి ఆయన కృప సదా తోడుగా ఉంది. ఆయనతో ఐక్యమయ్యే గొప్ప భాగ్యం దేవుడు అందరికి ఇచ్చును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. 4 ప్రాబ్లమ్లు